సునంద పూలు కడుతూ ఉంటే, అమ్మా నేను కడతా నీటివ్వు, నువ్వు నాకు కొంచెం వేడివేడిగా కాఫీ తీసుకురావా అంటూ అక్షయ అడిగింది. సరే సరే, శివ లేచాడేమో చూడు, ఇద్దరికీ ఒకేసారి కాఫీ కలిపితే సరిపోతుంది అంటూ కిచెన్లోకి నడుస్తూనే కూతురికి పురమాయించేసింది సునంద. హాయ్ గైస్, చెదిరిపోని స్వప్నమా, రమ్య ముగ్రమ్స్ రాసిన ఈరోజు మనం 5వ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకుందామా? అప్పుడు అమ్మ చెప్పిన మాటలకి అక్షయ లేస్తే కిందకి రాడామా, నువ్వు వాడిని మరీ గారం చెయ్యకు అని కొంచెం చిరాగ్గా అంది. పొద్దున్నే అంత చిరాకేంటే నీకు, వెళ్ళి పడుకోపో, అంతగా చిరాగ్గా ఉంటే నిద్రమత్తు తూగుతుందేమో, నీకు సరిపోలేదనుకుంటా నిద్ర లేకపోవటం వల్లే కలిగే సైడ్ ఎఫెక్ట్సేరే ఇవన్నీ అని చెప్పింది. నిన్నే వచ్చాడు కదమ్మా చాలా రోజుల తర్వాత, ఏదో శత్రువులాగా మాట్లాడుతూ ఉంటావు. నేను చెప్పినట్టు యోగా క్లాస్కి జాయిన్ అవ్వు, ధ్యానం నేర్చుకో, కొంచెం కోపం తగ్గుతుంది. ఈ లెవెల్లో రేపు అత్తగారింట్లో ఉంటే కష్టం అంది సునంద. అబ్బబ్బా, ఏం అత్తగారింట్లో ఏమో, అదేదో ఆ అత్తే ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు ఏ ఊర్లో అయినా మేస్త్రి కడతాడు ఇల్లు, అత్తలు కట్టరు కదా అంది ఫ్రీగా వచ్చే కోపాన్ని తెచ్చుకుంటూ అక్షయ. తల్లి కూతుల రసాభాస జరుగుతుండగానే వచ్చారు శివ మరియు జనార్దన్ కిందకి. వచ్చాక రాత్రి తన తండ్రితో జరిగిన సంభాషణ వివరించాడు. అక్కి, నీకిప్పుడు ఈవెంట్స్ ఉన్నాయా అని అడిగారు జనార్దన్ గారు. అబ్బో, చాలా అస్సలు ఖాళీ లేదు, నెక్స్ట్ 3 months వరకు బుకింగ్స్ ఉన్నాయి అని చెప్పడంతో, సరే మీకో విషయం చెప్పాలి, రోహిత్ తన వాటా అమ్మేస్తున్నాడు, నన్ను ప్రమోద్ని షేర్ చేసుకోమని అంటున్నాడు అని క్రితం వారం జరిగిన సంఘటనలు కొంచెం కుటుంబంతో పంచుకుంటుంది అక్షయ. అలా ఒకేసారి అంత అమౌంట్ అంటే మన వల్ల అవుతుందా అని గాబరా పడుతూ అడిగింది సునంద. ప్రమోద్ మొత్తమైనా తీసుకుంటాడమ్మా, కానీ నా షేర్ తగ్గిపోతుంది, అందుకే నాకు ఏమీ తోచటం లేదు ఏం చెయ్యాలో. రోహిత్ ఎప్పుడు ఫిజికల్గా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిందే లేదు, చెయ్యలేదు కూడా. మొదటి నుండి నేను ప్రమోద్ చాలా కష్టపడిపోయాం, పబ్లిసిటీ స్టంట్స్ చాలా డిజైనర్ చేసి మార్కెట్లో ఇప్పుడు ఇలా నిలబడిపోయాం. నాకు కూడా సమాన హక్కు ఉంటుంది కదా బాధ్యతలో అయినా ఫలితంలో అయినా, అందుకే నేను కొందామని నిర్ణయించుకున్నాను. నేను ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఉంది, అలాగే ఎఫ్డీలు చేసినవి మొత్తం తీద్దాం అనుకుంటున్నా డాడీ అని తన తండ్రికి తన నిర్ణయాన్ని చెప్పింది అక్షయ. డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు, నన్ను కూడా పంపించవా అని తన అంగీకారం కోసం తన చుట్టూ తిరిగిన 10 ఏళ్ల కూతురు కాదు ఈమె. తన జీవితంలో ఎంతో క్లిష్టమైన మలుపులో తండ్రికి తన నిర్ణయాన్ని చెప్తున్న ఈ తరం అమ్మాయి. అక్షయ్ని చూస్తే ఒకంత గర్వంగా, చిన్నపాటి ఆందోళన సహజం ఆ తండ్రి హృదయంలో. ఉన్నదంతా దానికే పెడితే ఎలాగే, రాత్రి పగలు తిండి నిద్రకు మానుకొని ఓర్చుకుని దాచుకున్నావు తల్లి అంటూ అయోమయంగా అన్నాడు. మళ్ళీ అందులోనే కదా ఇన్వెస్ట్ చేసేది, నష్టం ఏముండదు చాలా వరకు, నాకు నమ్మకం ఉంది, రిస్క్ చేయక తప్పదు అని అంది. ఈసారి ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో తొణికిసలాడుతుండగా అక్షయ. శివ అన్నీ వింటూ కూర్చున్నాడు ఒక పక్క. అక్కకు ఇంత బిజినెస్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాడు తను. సరేరా, నీ దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతుందా, ఇంకేమైనా కావాలా అని జనార్దన్ గారు అక్షయని అడుగుతుండగా, సరిపోతుందని అనుకుంటున్నా డాడీ, ఒకవేళ తక్కువైతే మీరు చక్కబెట్టండి అనింది నింపాదిగా. ఎఫ్డి అలాగే ఉంచు, ఇంకా మెచ్యూరిటీ రాలేదు కదా, మ్యూచువల్ ఫండ్స్ ని డ్రా చెయ్యి, అలాగే నేను కూడా కొంచెం ఇష్టాలే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అని చెప్పగానే, వద్దు డాడీ, మీరు పెళ్లి కోసమని దాచారు కదా, ఇందులో వాడకండి అంది ఒకంత కంగారుగా, తల్లి పోరు గుర్తు తెచ్చుకొని. అప్పటికే అననే అంది, పెళ్లి కోసం దాచింది మాత్రం తీసేసే ప్రసక్తే లేదు, నువ్వెంత సంపాదించినా నీ పేరెంట్స్ ఏం పెట్టారు ఏమిచ్చారు అని అడిగే సమాజంలో బ్రతుకుతున్నాం మనం, అందుకే తగ్గట్టు నడుచుకోండి అని లాంటి వార్నింగ్ ఇచ్చేసింది సునంద. ఇక అక్కడితో చర్చలు ముగిసిపోయాయి. మరుసటి రోజు హైదరాబాద్ ప్రయాణానికి ఏర్పాటు చేసుకోవటంలో ఉన్నాడు శివ. బాబాయ్ కొడుకులు తనకంటే చిన్నవాళ్లే, అయినా పెద్దోడికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాడు. అత్తపిల్లలు చిన్నవాళ్లే, అందరికీ పెద్దది అక్షయ, ఇప్పుడు దాని పెళ్లి కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. దానికేమో పెళ్లి మీద అసలు ఇంట్రెస్టే లేకుండా ఉంది, దీన్ని మార్చితే గాని మన బాబాయ్ కొడుక్కి పెళ్ళవదు, చూడాలి ఏం జరుగుతుందో అనుకుంటూ ఉన్నాడు శివ. ఇక శివ హైదరాబాద్కి బయలుదేరుతున్నాడు. అన్ని జాగ్రత్తల నడుమ. బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళాలి అంటే 10 గంటల ప్రయాణం. కారులో అయితే రాత్రి ప్రయాణాలంటే శివకి కొంచెం ఉత్సాహం.
బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, ఒక పట్టాన దారివ్వదు. ఎంత అత్యవసర పరిస్థితులున్నా కూడా. ఊరు దాటి హైవే ఎక్కేసరికి దాదాపు అర్ధరాత్రి దాటిపోయింది. కారులో కొంచెం హుషారు భరితమైన పాటలు కాకుండా మంద్రస్థాయిలో మెలోడీ సాంగ్స్ వింటున్నాయి. అలా వింటే నిద్ర వస్తుంది కదరా, డ్రైవింగ్ చేయలేవు, కాస్త హుషారైన పాటలు వినరా అని ఎప్పుడూ అక్క అంటూనే ఉంటుంది. కానీ శివకి మాత్రం ఎందుకో ఎప్పుడు అలా మెలడీ సాంగ్స్ వినటమే ఇష్టం. ఎప్పుడు డ్రైవింగ్లో ఇబ్బంది పడలేదు. సునంద గారు ఎయిర్పోర్ట్కి BMW వచ్చింది గుర్తొచ్చి తన పలుచటి పెదాలు చిన్నగా సాగదీసి నవ్వుకున్నాడు. అమ్మకి ఇంట్లో కారు ఉన్న బ్రాండ్స్ అంటే ఉన్న పిచ్చి కారణంగా తను వాడే ప్రతి వస్తువు మంచి బ్రాండ్వే కావాలని అంటూ ఉంటుంది. కారు కూడా అలాగే అంది. కానీ శివకి నచ్చిన కారు తీసుకోవటం జరిగింది. ఆ రోజు శివకి వచ్చిన కోపానికి కూడా కారణం అదే. రెంటికి కారు తేవటం అతనికి నచ్చలేదు. సాంగ్స్ వింటూ క్రమక్రమంగా వేగాన్ని పెంచుతూ ఉన్నాడు అమ్మ గురించి ఆలోచిస్తూ. ఆకాశంలో నక్షత్రాల కంటే కూడా దారి పొడవున వేలాడుతున్న నక్షత్రాల్లాంటి విద్యుత్ దీపాల కాంతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోడ్డుకి రెండు వైపులా దీపకాంతుల వెలుగులో పెళ్లి ఇల్లు ముందు వేసిన డెకరేషన్లా మెరిసిపోతూ ఉంది దారంతా. అప్పుడే క్షణక్షణం సినిమాలోని ముద్దిమ్మంది బుగ్గ అనే పాట ప్లే అవుతూ ఉంది. అందులో మొదటి చరణంలో వచ్చే లైన్స్లో ఎందుకో చాలా ఇంటిమేట్గా అనిపించి తన పక్కన ప్యాసింజర్ సీట్ చూసుకున్నాడు. అది ఖాళీగా ఉండటం తనకి అస్సలు నచ్చటం లేదు. తన ప్రయాణంతో ఎప్పుడు ఒక తోడుంటే ఎప్పుడు దొరుకుతుందా అనే ఆతృత ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది అబ్బాయికి. ఫ్రెండ్స్కి కూడా కొంత లిమిట్ వరకే పెట్టగలుగుతున్నాడు, కానీ తన మనసుని ఎక్కడా ఓపెన్ చేయటం లేదు. బహుశా తన మదిని వశం తప్పించగలిగే తరుణీమణి ఇంకా తన జీవితంలోకి రాకపోవటమేమో. ఆమె రావటమే ఆలస్యం. ప్రపంచంలోని సంతోషం మొత్తం తన పాదాక్రాంతం చెయ్యాలి అనే ఆలోచన కలిగిన మరుక్షణం సిగ్గుపడుతూ కారు వేగాన్ని అంతకంతకు పెంచుతూ వెళ్తున్నాడు శివ. మధ్యలో ఒక డాబా దగ్గర ఆగి టీ తాగి మళ్లీ ప్రయాణం ప్రారంభించాడు. తెల్లవారుతుంటే అతని కన్నులు మూతలు పడుతున్నాయి. అనుభూతి కలిగింది. కారు పక్కన ఆపి కాసేపు అలా కళ్ళు మూసి నిద్రపోయాడు. క్షణాల్లో నిద్రాదేవి గాఢ పరియుక్తంతో తనను తాను మర్చిపోయాడు. పడుకునే ముందు పెట్టిన అలారం శబ్దానికి ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచి చూసి మొహం కడుక్కొని మరలా కారు స్టార్ట్ చేశాడు. ఇలా అటూ ఇటూ ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని తాము ఉండే ఏరియాకి వచ్చేశాడు. వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు. స్కూల్కి ఇక్కడే వెళ్లేవాళ్ళు. తాత నానీలతో అనుబంధం ఎక్కువే. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తూ మనసు కేరింతలు కొడుతుంది. థ్రిల్ ఫీల్ అయిపోయింది. ఇక శివ అప్పట్లో ఇల్లు తక్కువగా ఉండేవి, ఇప్పుడేమో చాలా పెరిగాయి ఆ ఏరియాలో. అవంతా చూస్తూ చాలా మటుకు ఇక్కడ ఇండిపెండెన్స్ హౌస్ తీసుకుని రెంట్కిచ్చేవాళ్లే ఎక్కువ ఉన్నారే అనుకున్నాడు. ఇళ్ల సంఖ్య ఎలా ఉన్నా పచ్చని ఆ వాతావరణం మనసుకి చాలా అంటే చాలా ఆహ్లాదభరితంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న గుల్మహార్ పొదల చెట్లు తనకి వెల్కమ్ చెప్తున్నట్లు గాలికి ఊగుతున్నాయి. పట్నం నుండి వచ్చిన స్నేహితుడిని చూడటానికి వచ్చి చూడకుండా తలుపు సందుల్లో నుండి నక్కి చూస్తున్న 5 ఏళ్ల పిల్లాడిలా సూర్యుడు తనతో దోబుచులాడుతున్నాడు. గాలి తన చిన్ననాటి జ్ఞాపకాల సౌరభాల్ని విసురునన్నదే లేకుండా మోస్తుంది. ఆప్యాయంగా హత్తుకున్న అమ్మ స్పర్శలోని వెచ్చదనం ఉంది తను నడిచిన ఆ వీధుల్లో అని తెలియకుండానే మనసు మురిసిపోతుంది శివాకి. మనవడు ఎక్కడ దాకా వచ్చాడో అని ఫోన్ చేశారు శివ తాతగారు. ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే, కొన ఊపిరితో ఉన్న ప్రాణం పోయవే అనే రింగ్ టోన్తో మొబైల్ రింగ్ అయ్యింది. డిస్ప్లేలో కనిపించిన తాత పేరు చూసి లిఫ్ట్ చేసి చేరాను, ఇంకో 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అన్న సమాధానం విని ఆయనక ఫోన్ పెట్టేశారు. గుమ్మంలో నుంచోనే ఉన్నారు శివ నానమ్మ మనవడి రాక కోసం. ఇంట్లో పనిచేసే ఆవిడతో పెద్ద గుమ్మడికాయ తెప్పించి దిష్టి తీయడానికి సిద్ధం చేసి ఉంచారు. కళ్ళ ముందు కనిపిస్తున్న తన ఇంటిని చూసుకుని శివకి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. ఆ ఇల్లు కూడా నాన్నే కట్టించారు. స్థలం మాత్రం తాతగారు కొన్నదే. బాబాయ్కి ఇంకో దగ్గర స్థలం కొనిచ్చేసి ఇక్కడ మటుకు పెద్ద కొడుక్కిచ్చి అక్కడే ఉంటున్నారు. కారు చూడగానే స్వయంగా తాతే వచ్చి ఆ పెద్ద ఇనుప గేటుని తెరిచారు. కారు లోపలికి రాగానే ఒక పక్కగా పార్క్ చేసి కారు దిగాడు శివ. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇంతకీ శివ కోరుకుంటున్న అమ్మాయి ఈ ఊర్లో దొరుకుతుందేమో. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఉంటాను, బాయ్.